సార్ సార్ పెద్దోడు వస్తున్నాడు సార్. ముసలోడు ఈ చీర రే 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 ఏంట్రా ఇది? ఆ నడకేంటి? చే దిబ్బ అన్నయ్య, ఈ చీర ఈ జుట్టు చిరాకు వస్తుంది అన్నయ్య. ఇంకో పక్క ముసలాన్ని పొగడలేక ఇసుగొచ్చేసింది అన్నయ్య. ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది అన్నయ్య. సరే రే 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 ఇదంతా సరే గాని ఇంతకీ ఆ ముసలోని పడేసావా లేదా? ఫుల్ ఫ్లాట్ అన్నయ్య అక్కడ. సాయంత్రం 6ంటికి వచ్చేసాడు కదా. రెక్కలు కట్టుకొని వాలి. ఈ హోయల్ నా దగ్గర కాదురా, ఆడి దగ్గర చూపించు. రేయ్ కంపరం వస్తుందిరా, మీద పడకరా. ఏ ఉన్నా సరే నువ్వు కూడా ఆడి దగ్గరే చూపించాలి. రేయ్ మీరిద్దరు అబ్బాయిలుగా ఉండి ప్రేమించిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం చేత కాలేదు గాని అమ్మాయిల గెటప్లేసి ఆ ముసలోళ్ళిద్దరిని లుక్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు ఒకే లుక్ లో పడేశారా. గ్రేట్ రా మీరు. వావ్ వావ్, మీరు జెమ్స్ హే అంతే. సార్ సార్ ఇంతకీ సాయంత్రం 6 గంటలకు వాళ్ళని ఏం చేయబోతున్నారు? నేను చెప్పడం ఎందుకు, వీళ్ళిద్దరూ చూపిస్తారు కదా. అది సరేగా నాన్నయ్య, ఏకనైనా ఈ చీరలు తీసేయచ్చా? నేను కూడా. ఆగరా. శ్రావణి సంధ్యలతో పెళ్లి కావాలంటే మీరు డ్రెస్ అప్పుడే చేంజ్ చేయడానికి కుదరదురా. ఈ గెటప్లు మీరింకా కంటిన్యూ చెయ్యాలరా. నో మోర్ కాస్ట్యూమ్ చేంజ్, పిక్చర్ అభి బాకీ హై. అకి అకి జాగ్రత్తగా దిగు. నువ్వు అసలే ఒట్టి మనిషివి కాదు, నువ్వు ప్రెగ్నెంట్ అని గుర్తుంచుకో. ఆ విషయం నేను మర్చిపోయినా మీరు మాత్రం ప్రతి నిమిషం గుర్తు చేస్తూనే ఉంటారుగా. ఉదయాన్నే ఎక్సర్సైజులు అంటారు, యోగా అంటారు, గంటకొకసారి ఫ్రూట్స్ జ్యూసెస్ అంటారు. బాగా గుర్తు చేసావు. జ్యూస్ తాగే టైం ఏంది, పద. కూర్చో. నువ్వు ఇక్కడ కూర్చో, నేను జ్యూస్ రెడీ చేసి తీసుకొస్తా. సార్, ఆ జ్యూస్ అయితే నేను చేస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి. ఇట్స్ ఓకే, జ్యూస్ నేను చేస్తాను, నువ్వు వెళ్ళి వంట పని చూసుకో. లక్ష్మమ్మ, ఏంటది? టేస్ట్ కోసం ఇంగో వేశాను అంతే సార్. ఏం కూర చేస్తున్నావు? పొట్లకాయ కూర సార్. ఏంటిది చేదుగా ఉంది? ఇంకా పూర్తిగా ఉడకలేదు సార్. పొట్లకాయ కూర అంటే అక్కీకి ఇష్టం ఉండదు, ఫుడ్ ఎలర్జీ వస్తుంది తనకి. దీన్ని తీసేసే ముందు ఇక మీదట అక్కి తినే అన్ని డిషెస్ నేనే దగ్గరుండి చెక్ చేసి మరీ పెడతాను, సరేనా? సరే సార్. ఇది తీసే ముందు అక్కి, ఇదిగో జ్యూస్ తాగు. వద్దు రవి నాకు. అరే చిన్న పిల్లలా మారం చేస్తావేంటి? నీ హెల్త్ కోసమే కదా చెప్పేది, తాగు. నాకు వద్దు రవి. అరే తాగక్కి. నాకు వద్దు. తాగుతావా? తాగవా? తాగు. ఇంకొంచెం నాకోసం తాగు. చాలు. బావా, అక్కి మొండితనానికి నువ్వు చేసేదే కరెక్ట్. అన్నయ్య, నువ్వు నాకు కదా సపోర్ట్ చేయాలి. బావ నీ హెల్త్ కోసం ఎంత కేర్ తీసుకుంటుంటే నేను బావకే కదా సపోర్ట్ చేయాలి. నువ్వే కరెక్ట్ బావా. థ్యాంక్ యూ బావా.
అబ్బో మీ బావా బామ్మర్దుల ప్రేమను చూడలేకపోతున్నాం. ఒకరినొకరు పొగుడుకోవడం కాదు, కడుపుతో ఉన్న అమ్మాయికి ఇష్టాలు తెలుసుకోవాలి, తనకి నచ్చినవి తినిపించాలి. ఓ లీటల్ జ్యూస్లు తాగించడం కాదు. ఓ అంతే కదా. ఇప్పుడు నీకేం కావాలో చెప్పు, ఇప్పుడు ఆర్డర్ చేస్తాను. నాకు స్వీట్స్ కావాలి. ఓకే, నీకు ఇష్టమైన స్వీట్స్ ఏంటో నాకు తెలుసు, ఇప్పుడు ఆర్డర్ చేస్తాను. బావా అవుట్ సైడ్ ఫుడ్ ఎందుకు? పర్లేదులే రవి, తినేది ఇన్సైడే కదా. నాట్ ఫన్నీ. పోనీలే బావా, లైట్ తీసుకో. సరే చెయ్యి. డన్. అరగంటలో నీకు ఇష్టమైన స్వీట్స్ నీ ముందుంటాయి. హ్యాపీయా? హలో సార్, చెప్పండి. ఏం జరుగుతుంది అక్కడ? ఆ శంకరన్ గ్యాంగ్ ఏం ప్లాన్ చేస్తున్నారో తెలిసిందా? వాళ్ళైతే ఇంట్లో లేరు సార్. ఏం ప్లాన్ చేశారనేది అయితే తెలియలేదు. మరి ఆ అక్కి కడుపు సంగతి ఏం చేశావు? మీరు చెప్పినట్టే ఆ మందు కలపడానికి ట్రై చేశాను సార్. కానీ రవి వచ్చి అక్కి మేడం తినేది తాగేది ప్రతిదీ నేనే చెక్ చేస్తాను, అప్పటి వరకు అక్కి విషయంలో అయితే నువ్వు ఇన్వాల్వ్ అవ్వకని చెప్పారు సార్. ఇందాక బయట నుంచి స్వీట్ ఆర్డర్ పెడితే అది కూడా వద్దు అన్నారు. వాట్? స్వీట్స్ ఆర్డర్ చేశారా? చేశారు సార్, ఆన్లైన్లో చేశారు. అరగంటలో వస్తుందని మాట్లాడుకున్నారు. ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ చాలు. ఆర్డర్ పెట్టిన ఆ స్వీట్స్లోనే మందు కలిపి అక్కికి ఎఫెక్ట్ అయ్యేలా చేస్తాను. నువ్వు నా ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉండు. ఓకే సార్. ఏం చేస్తున్నావు రాకేష్? నీ పగంతా వర్ధన కుటుంబం మీదే కదా. మధ్యలో కడుపులో ఉన్న బిడ్డ ఏం చేసింది? అక్కి జోలికి వెళ్ళొద్దు, పాపం, మహాపాపం. పాప పుణ్యాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు తాతయ్య. తప్పేదైనా తప్పే, పాపం ఏదైనా పాపమే. చిన్న చితక పాపాలు చేసే బదులు పెద్ద పెద్ద పాపాలు చేస్తే పోలా? అక్కి నన్ను రిజెక్ట్ చేసి ఆ రవిని పెళ్లి చేసుకుంది. నన్ను కాదనుకున్నందుకు తనకి తగిన శాస్తి జరగాల్సిందే. కొన్నిసార్లు పాపాలు కూడా తిరగబడతాయి రాకేష్. ఏ పనైనా ఆలోచించి చెయ్యాలి. అది పాపమైనా పుణ్యమైనా సరే గుర్తుపెట్టుకో. నాకదంతా అనవసరం. వర్ధన్ కుటుంబం వృద్ధి చెందకూడదంతే. అదే నా లక్ష్యం. ఏమండి కర్మగారు? సారీ శర్మ గారు, వీడికి వైలెన్స్ తప్ప రొమాన్స్ అంటే తెలీదా? కాస్త అప్పుడప్పుడు ప్రేమ సినిమాలు చూడమని చెప్పండి, మనసులో ప్రేమ పుడుతుంది. ప్రేమ పుస్తకాలు చదివినా కూడా మనసులో ప్రేమ పుడుతుంది తెలుసా? అవునండో, నిజమే. రేపు ఈ పెళ్లిగోలంతా అయిపోగానే నేను ఏ కాశ్మీర్కో కులు మనాలికో వెళ్ళి హ్యాపీగా రిలాక్స్ అవుతాను, లవ్లీగా. నేను కూడా ఊటీకి వెళ్తాను. ఈ వయసులో మీరెందుకండి ఊటీకి? వయసుకి రిలాక్స్ అవ్వడానికి ఏమిటమ్మా సంబంధం? ఐఎమ్ ఆల్వేస్ యంగ్ అట్ హార్ట్. నా గురించి చెప్పమంటారా? ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత నా లైఫ్ రొమాంటిక్ గా చేంజ్ అయిపోద్ది. సేమ్ హియర్. 6 గంటల తర్వాత నాలో మన్మధుడు నిద్రలేస్తాడు. మన్మధుడా? తెలిసన్నాడా తెలియకన్నాడా? వనకుండా నిలబడలేడు ఈయన. ఈయన మన్మధుడేంటి నా బొందా? అయినా నాకెందుకులే. Feel my love. నిజం చెప్పన్నయ్య, ఈ ప్రేమంతా నా మీదనా లేకపోతే పుట్టబోయే మేనకోడలు మేనల్లుడి మీదనా? డెఫినెట్ గా నీకు పుట్టబోయే బేబీ మీదనే. ఎందుకంటే మేనమామ హోదా ఇస్తున్నాడు కదా, అందుకు. అంతేలే, అసలు కంటే కొసరే ఎప్పుడు ముద్దు. ఏంటకి మీ అన్నయ్య మీ ఆయన కలిసి నిన్ను టీజ్ చేస్తున్నారా? ఆ సౌండ్ ఏంటి?
అకి నువ్వు వెళ్ళకు. లక్ష్మమ్మ, సార్ ఆ ఫోటో గ్లాస్ పగిలింది, వెళ్ళి క్లీన్ చేయి. అలాగే సార్. అయ్యో రక్తం వస్తుందమ్మా. వెళ్ళా గాయానికి పసుపు రాసుకో. అలాగే సార్. సడన్గా ఫోటో అలా ఎలా కింద పడి పగిలిపోయింది? ఇక్కడికి ఎవరూ రాలేదే. మేబీ హుక్ లూజ్ అయి ఉంటుంది. ఓల్డ్ ఫోటో కదా బావా. సరే పదండి. అక్కి 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 ఏమైంది? బా చూసుకుని నడవాలి కదా అక్కి. చిన్న ముక్కేగా రవి, ఏం కాదులే. గాజు ముక్కలు ఇక్కడి వరకు పడినట్టున్నాయి. రవి, తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించు. మెల్లిగా రాకి. బాబాయ్, ఏమైంది? ఏం లేదు సార్, ఇంట్లో చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఇలా కింద పడి పగిలిపోవటం దేనికో హెచ్చరిక అంటుంటారు. అంటే వాళ్ళు ఏ విషయం గురించో మనకి జాగ్రత్త చెప్తున్నారని అర్థం. పైగా రాజనందిని గారి ఫోటో ఇలా కింద పడడం అంటే దేనికి సంకేతమోనని టెన్షన్గా ఉంది సార్. నువ్వు చెప్తుంది నిజమే బాబాయ్. ఆ ఫోటో చూస్తున్నంతసేపు నాకేదో మెసేజ్ కన్వే చేస్తున్నట్టుగా అనిపించింది. ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అదేంటో తెలియడం లేదు. అంటే నేను అక్కీ మేడంకి ప్రమాదం తలపెట్టాలనుకున్నందుకే నాకు ఇలా జరిగేలా చేసిందా? అమ్మో, నాకేదో భయంగా ఉంది. ఏమ్మా, వెళ్ళి గాయానికి పసుపు రాసుకోమంటే మేం మాట్లాడుకునే మాటలు వింటున్నావేంటి? ఏం లేదు సార్, వెళ్తున్నాను.
రాకేష్ రాకేష్ అదిగో వస్తున్నాడు చూడు వాడే. అయ్యయ్యో అరే Sorry, brother, తమ్ముడు sorry. దెబ్బ తగిలిందా? లే 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 లేమ్మా మెల్లగా మెల్లగా. అరే రే తమ్ముడు, అయ్యో రక్తం కూడా వస్తుంది. అవును సార్. దెబ్బలు బాగా తగిలే. ఏమనుకోకమ్మా, మా వాడికి డ్రైవింగ్ కొత్త. చూసుకొని రావాలి కదా సార్. ఇంకొంచెం స్పీడ్లో గుద్దుంటే నేనే పోయేవాడిని. అందుకే కదా స్లోగా గుద్దింది. ఏం సార్? అదే రే, జోక్ చేశాను అంతే. మీకు జోక్గా ఉంటుందేమో, ఫుడ్ లేట్ అయితే నాకు ఫైన్ పడుతుంది సార్. నాకు స్వీట్స్ కావాలి. నీకు ఇష్టమైన స్వీట్స్ ఏంటో నాకు తెలుసు, ఇప్పుడు ఆర్డర్ చేస్తాను. అయ్యో సారీ బాస్, ఐఎమ్ రియల్లీ సారీ. ఇదిగో సార్ పర్లేదు సార్. సార్ మనీ సార్. ఉంచండి. సార్ 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 ఉంచు బ్రదర్. సార్ హాస్పిటల్కి వెళ్ళు. వెళ్ళు తొందరగా బయలుదేరు, నీ డెలివరీ టైం అయిపోతుంది. తొందరగా తొందరగా బయలుదేరు. రాకేష్ ఆ బండిది. జాగ్రత్తగా జాగ్రత్త. తొందరగా వెళ్ళు. Thank you, sir. స్వీట్స్ కావాలా కే నీకు? స్పెషల్ స్వీట్స్ పంపిస్తున్నాను, తిని ఎంజాయ్ చేయి. వర్ధన్ వంశ నాశనం ఈ రోజుతో మొదలవుతుంది. లేదు సత్యం, నాకు ఒక 3 రోజులు ఫ్యాక్టరీకి రావడానికి వీలు పడదు. అక్కడ పనులని నువ్వు కాస్త చూసుకుంటూ ఉండు, అది చెప్దామని ఫోన్ చేశాను. అలాగే ఉంటాను. బాబాయ్, కార్ ఏదో బాగు చేయించాలన్నావుగా, పద వెళ్దాం. ఏంటి బాబాయ్ అలా చూస్తున్నావు? ఇంటి పైన గద్ద తిరుగుతుంది సార్. అలా తిరగటం శుభసూచకం కాదు సార్, అదే చూస్తున్నాను. నాకు కూడా మనసంతా ఏదో అలజడిగా ఉంది బాబాయ్. లోపల ఫోటో పగలడం, అక్కికి దెబ్బ తగలడం, ఇక్కడి గద తిరగడం, ఇదంతా చూస్తుంటే ఏదైనా ప్రమాదం పొంచి ఉందా అని కంగారుగా ఉంది. సార్, గౌరీ మేడం వాళ్ళు ఎలా ఉన్నారేంటో. వాళ్ళు వాళ్ళ బాబాయ్ దగ్గర సేఫ్గానే ఉంటారు బాబాయ్. ఇక మాయ సంగతి అంటావా? రాకేష్ దగ్గర ఫోర్స్ఫుల్గా ఉండాల్సి వచ్చినా సేఫ్గానే ఉంటుంది. ఇక్కడ అందరం బాగానే ఉన్నాం కదా, అయినా సరే ఏదో డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది బాబాయ్. అలా అని భయపడుతూ కూర్చుంటే చేయాల్సిన పనులన్నీ ఆగిపోతాయి. ఆ కార్ ఏదో రిపేర్ అన్నావు కదా, పద వెళ్ళి చేయించేద్దాం. సార్ సార్ సార్, ఈ ఒక్కరోజు ఇంట్లోనే ఉందాం సార్. అది కాదు బాబాయ్. సార్, గౌరీ మేడం ఉన్న ఇదే మాట చెప్పేవారు. ప్లీజ్ సార్. సరే, నీ మాట ఎందుకు కాదనాలి, పద. సార్ ఆర్డర్ సార్. ఇదెవరు ఆర్డర్ చేశారయ్యా? ఏమో తెలియదు సార్, ఈ అడ్రస్ నుంచి ఆర్డర్ వచ్చింది. అయ్యో, ఆ దెబ్బలేంటయ్యా? వచ్చే దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది సార్, అందుకే 10 minutes లేట్ అయింది సార్. సారీ సార్. ఇట్స్ ఓకే. తీసుకోండి సార్. సార్ మంచి రేటింగ్ ఇవ్వండి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. వెళ్తూ వెళ్తూ ఆ పక్కనే హాస్పిటల్ ఉంది, ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని వెళ్ళు. ఓకే సార్.
ఏం సార్ ఇది? ఇంట్లో ఏదో అపశకునాలు కనిపించినని మనం టెన్షన్ పడుతుంటే మన ఇంటికి వస్తున్న డెలివరీ బాయ్కి యాక్సిడెంట్ అవటం ఏంటి? గౌరీ మేడం ఉంటే బాగుండేది సార్. సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళి పరిష్కారం అడుగుండేవాళ్ళం. నిజమే బాబాయ్. సరే సరే, ఏదేమైనా ప్రస్తుతానికి మనందరం అలర్ట్గా ఉంటే బెటర్. పద లోపలికి వెళ్దాం. హలో సార్, చెప్పండి. చూడు, ఇప్పుడు డెలివరీ బాయ్ ఆర్డర్ చేసిన స్వీట్స్ తీసుకొచ్చాడు. అందులో నేను పాయిజన్ కలిపాను.